సో చూడండి ఇక్కడ 27 నుంచి 43 వచనాలు, దాదాపుగా 43 వచనం వరకు యెరూషలేము ఆ, ప్రాకారం యొక్క ప్రతిష్ట ప్రతిష్టాచారములు. సో ప్రతిష్ట చేసి దానికి ఆచారాలు, అంటే కొన్ని ఆచారాలు ఏమని మనం పెట్టుకున్నారు. ఆ, యెరూషలేముకు పరిశుద్ధ పట్టణం అని పేరు మరలా పెట్టారు. యెరూషలేముకి పేరు మరలా వీళ్ళు జ్ఞాపకం చేసుకుని పెట్టుకున్నారు మళ్ళీ. పరిశుద్ధ పట్టణం, అలాంటి పరిశుద్ధ పట్టణాన్ని ఏం చేశాడు? కాల్చి బూడిచ్చేశాడు. అవునా? వదిలిపెట్టలే. ఆ ఆ పట్టణాన్ని తగలెట్టేసి వీళ్ళందరినీ చెరకి తీసుకెళ్ళిపోయాడు. ఎవరో నెబుకద్నెజరు రాజుగారు. ఆయనే పట్టుకెళ్ళిపోయి మీకు 11 అధ్యాయము మొదటి వచనంలో మనం చదివిన 11 అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలో కనపడుద్ది. జనులు అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. చూడండి, మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు, చూసారా, పరిశుద్ధ పట్టణం అని మరలా వీళ్ళు ఆ ప్రతిష్ట ఆచారాన్ని పెట్టుకుని మరలా యెరూషలేముకి పరిశుద్ధ పట్టణం అని పేరు పెట్టడాన్ని నిశ్చయించుకున్నారు వీళ్ళు మళ్ళీ. చూడండి, అవే కనపడతాయి మనకి. 27 నుంచి 43 వచ్చిన వరకు యెరూషలేం ప్రాకారం పూర్తయిన తర్వాత చాలా ఆనందంతో ప్రతిష్టాపన జరిగిందండి. ఇక్కడ చాలా సంతోషంతో ప్రతిష్టాపన జరిగింది. ఆ ప్రతిష్టాపన పండుగగా జరుపుకోవడమే కాదు, సంతోషించి గాయకులు సాంగ్స్ పాడారంట, సంగీత వాయిద్యాలు వాయించారంట. రెండు పెద్ద సమూహాలుగా విభజింపబడి ప్రాకారం పైన ప్రదక్షిణ చేస్తూ దేవుణ్ణి స్తుతించారంట. ఇక్కడ ప్రాకారం కట్టారు కదా, ఎవరు ప్రాకారం బాగు చేసింది? నెహెమ్యా గారి ఆధ్వర్యంలో. ఆ ప్రాకారం మీద నడుస్తూ దేవుణ్ణి స్తుతించారంట. ఆనందోత్సాహాలు చేసుకున్నారంట. ఆ ధ్వని ఎక్కడికో అలా చేసే ధ్వని ఆ ప్రాకారం మీద నించుని నడుస్తూ ఆనంద ధ్వని చేస్తూ ఉంటే ఎక్కడికో కనపడ్డాయంట. అవే కనపడతాయి, ఆ విషయాలే కనపడతాయి మనకి. చూడండి 20